మేధావులు కానీ న్యాయ నిపుణులు కానీ ఆలోచించదగినటువంటి ఒక కీలకమైన పరిణామాన్ని మనం చూసాం. అదేంటంటే షార్ట్ షీట్ ఫైల్ చేయలేకపోయారు. ఫైల్ చేశారు, అన్ని తప్పులు దడకే. జడ్జి గారు ఇది ఏమిటి, దీని మీద కొన్ని సమాధానాలు చెప్పండి అని తిప్పి పంపిస్తే మళ్ళీ తిరిగి లేదు. ఈ నోట్లు ఎక్కడి అంటే తిరిగి సమాధానం లేదు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి, నేరారోపణ చేశారు కానీ దానికి సంబంధించినటువంటి ఆధారాలను సమీకరించడంలో మాత్రం పూర్తిగా సిట్ విఫలమైపోయింది. చంద్రబాబు నాయుడు గారు ఏం చెబితే అది చేసేటటువంటి పరిస్థితి. మొన్న ఈ మధ్యన మా మీద కూడా లిక్కర్ కేసులో, ట్రాన్స్పోర్ట్ కేసులో అంట, అంబటి రాంబాబు, ఆ నాగేశ్వరరావు గారి అబ్బాయి, లేకపోతే ఆ విజయేందర్ రెడ్డి, ఆ కేతిరెడ్డి వర్షం రాసేస్తున్నారు. ఎవడ మీద కోపం ఉంటే, ఎవడ ప్రెస్లో మాట్లాడితే వాడికి ఈ లంగర్ తిప్పేస్తున్నారు, పడవ తిప్పేసి ఖచ్చితంగా మా ఇంటికి వచ్చేసింది అనమాట ఇన్వెస్టిగేషన్ కోసం. ఏది నాకు అర్థం కాల. ఆధారాలు లేకోకుండా కేవలం పొలిటికల్ వెండేటాతో కేసులు పెట్టి వేధించాలనేటువంటి ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరం. ఏదైనా ఒక ఇష్యూ వచ్చిందనుకో, దాన్ని డైవర్ట్ చేయడం కోసం సిట్టు విచారణకు పిలిచింది కొంతమందిని. నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఏంటంటే, సిట్టు వెళ్ళి సోదాలు చేస్తుంది, లేదా దానిలో ముద్దాయిల దగ్గర నుంచి ఫోను తీసుకుంటుంది, ఆ ఫోన్లో నుంచి కొన్ని నెంబర్లు తీసుకుంటుంది, ఆ నెంబర్లోనే పిలుస్తుంటారు. చివరికి ఎలాంటి చేస్తున్నారంటే, మనం బాత్రూమ్ కడగడానికి కూడా నెంబర్లు పెట్టుకుంటామే, వాళ్ళని కూడా పిలుస్తున్నారు, లేదా డ్రైవర్ని వాళ్ళని కూడా పిలుస్తున్నారు, పిలిచి వాళ్ళని విచారిస్తున్నారు. ఇంత దౌర్భాగ్యంగా ఉంది సిట్ యొక్క విచారణ. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి విచారణలు చేసి ఏదో ఉంది దీనిలో అనేటువంటి భావన కలిగించటం కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఎక్కడా కూడా సరైనటువంటి ఆధారాలు సేకరించడంలో పూర్తిగా విఫలమైపోయినటువంటి ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీముని ఏమనాలో అర్థం కానటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో ఎరువులు లేవు. ఇవాళ ఎరువులు లేక గందరగోళ పడుతుంటే రాష్ట్ర ప్రజానీకం, రైతాంగం ఎక్కడైనా సరే తెలుగుదేశం వాళ్ళు కనపడితే అసలు మీరు మాకు ఎరువులు సప్లై చేయలేకపోతున్నారు, రైతులు తిరగబడతా ఉంటే మధ్యలో తీసుకొచ్చి ఈ సిట్ ఇన్వెస్టిగేషన్ గురించి మాట్లాడేటటువంటి పరిస్థితి చేస్తారు. ఈ సిట్ ఇన్వెస్టిగేషన్లో ఇద్దరు ప్రధానమైనటువంటి ఇన్వెస్టిగేటర్స్ ఉన్నారు. వాళ్ళు ఎవరంటే, ఒకటి ఆంధ్రజ్యోతి, రెండు ఈనాడు. ఫ్రంట్ పేరు రాసేస్తారు. ఏయో దొరికాయి, ఏదో గందరగోళం అయిపోయింది, కీలకమైన ఆధారాలు దొరికాయి, డబ్బులు దొరికాయి, గాడిద గుడ్డు దొరికాయి, ఇవన్నీ కథలు రాస్తారు. ఈ కథల ప్రకారం వాళ్ళు ఛార్జ్షీట్ పడేస్తారంటే ఛార్జ్షీట్ పడే విధానంలో ఈ కథలు ఏమి ఉండలేదు. ఒక లోపభూయిష్టమైనటువంటి కేసుగా తయారైంది. ఇది అద్భుతమైన ఒక కల్పిత కథ అని చెప్పడానికి నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఈ సిట్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభమైన దగ్గర నుంచి ఇప్పటిదాకా జరుగుతున్నటువంటి వ్యవహారాలు కానీ, అరెస్టులు కానీ, అరెస్ట్ చేసిన తర్వాత బెయిల్ ఇస్తున్న తీరు కానీ, ఆ తర్వాత వీళ్ళు ఇన్వెస్టిగేషన్ టీం సంబంధించిన వాళ్ళు ఛార్జ్షీట్ పడేస్తే ఆ ఛార్జ్షీట్ను గురించి ప్రశ్నిస్తున్నటువంటి విషయాలు కానీ, ఆ ఛార్జ్షీట్ రిటర్న్ అయితే మళ్ళీ తిరిగి సరైన సమయంలో పెట్టలేకపోవటం కానివ్వండి, లేదు ఈ 11 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా తీసుకొచ్చారు, దీని నెంబర్లేంటి, వీటి చెస్ట్లో కలపకండి అని చెబితే దానికి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఏదైతే విచారణ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఉందో అది పిల్లి గంతులు వేస్తూ కుప్పగంతులు వేస్తూ చేస్తున్నటువంటి విధానం చూస్తుంటే సిట్ అనేది ఒక అద్భుతమైన కథని, అది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అల్లిన కథకి రూపకల్పన చేసేటటువంటి ప్రయత్నంలో ఉంది తప్ప వాస్తవాలను బయటకు తీసుకొచ్చేటటువంటి కార్యక్రమంలో లేకపోవటం చాలా దురదృష్టకరం. దీన్ని చూపించి బెదిరించి ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని, పత్రికల్ని లేదా మరొకరిని బెదిరించి నొక్కేయాలనేటువంటి తాపత్రయంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనిచేయటం చాలా దురదృష్టకరం.